గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అయితే నేర్పిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి అయితే ఇలాగ 0 to 4 నెంబర్స్ అయితే ఫస్ట్ అయితే రాసుకోవాలి. దాన్ని బై 2 చేసుకుని టాప్ నెంబర్స్కి అయితే రూట్ యాడ్ చేయాలన్నమాట. సో 0/√2 అంటే వాల్యూ సైన్ థీటా వాల్యూ 0 degrees కాబట్టి 0. సో నెక్స్ట్ అలాగే √1/2 అంటే 1 వాల్యూ 1 కాబట్టి 1/2. √2/2 అంటే 1/√2. √3/2 అంటే √3/2 సేమ్. √4/2 అంటే 1. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి సైన్ వాల్యూ వచ్చింది కాబట్టి సైన్ వాల్యూ నుంచి మిగతావన్నీ కూడా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే సైన్ వాల్యూని రివర్స్ చేసుకుని రాస్తే కాస్ వాల్యూ, సైన్ బై కాస్ చేస్తే ట్యాన్ వాల్యూ. సో కొసీకెంట్ అంటే సైన్ వాల్యూని రివర్స్ చేసుకోవాలి. 0 అంటే 0, 1/2 అంటే 2, 1/√2 అంటే √2, √3/2 అంటే 2/√3. సేమ్ సీకెంట్ అంటే కాస్ వాల్యూస్ని రివర్స్ చేసి రాసుకోవాలి, కాట్ వాల్యూస్ని ట్యాన్ వాల్యూస్తో రివర్స్ చేసుకుని రాసుకోవాలి. అదైతే ఇప్పుడు నేను మీకు రాసి చూపిస్తాను. కాస్ థీటా వాల్యూ కాబట్టి 1 అంటే కాస్ థీటా, కాస్ 0 అంటే కాస్ 90, సైన్ 90 ఈక్వల్స్ కాస్ 0. ఓకే, సో సైన్ వాల్యూస్ని ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి రాసుకుంటూ రావాలి. సో ఇప్పుడు కాస్ 30 ఈక్వల్స్ √3/2, 45 అంటే 1/√2, 60 అంటే 1/2, 90 అంటే 0. ఈ సైన్ కాస్ వాల్యూస్ అనమాట. సో ట్యాన్ వచ్చేసి సైన్ బై కాస్ చేసుకోవాలి. 0/1 అంటే 0, 1/2/√3/2 అంటే tan theta వాల్యూ 1/2/√3/2. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే 1/√3 వస్తుంది. ఇది tan 30 వాల్యూ 1/√2/1/√2 1. √3/2/1/2 అంటే √3. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ మనం ఇన్ఫినిటీ సింబల్తో డినోట్ చేసుకుంటాం. కోసీకెంట్ వాల్యూస్ అంటే సైన్కి బై రివర్స్ చేసుకుని రాసుకోవాలి. అంటే 0 అంటే 0 కాబట్టి సేమ్ రాసుకోవాలి. 1/2 అంటే రెసిప్రోకల్ చేసుకుంటే 2/1 అంటే 2. 1/√2ని రివర్స్ చేసుకుని రాసుకుంటే √2. √3/2ని రివర్స్ చేసుకుని రాసుకుంటే 2/√3. 1 రివర్స్ చేసి రాసుకుంటే 1. సో సీకెంట్ వాల్యూ ఈఏ వాల్యూస్ని కోసీకెంట్ వాల్యూస్ని రివర్స్లో రాసుకోవాలన్నమాట. 1, 2/√3, √2, 2, 0. కాట్ వాల్యూ వచ్చేసి ట్యాన్ వాల్యూకి ఆపోజిట్స్ రివర్స్ నుంచి రాసుకోవాలి. అంటే ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ వచ్చేసి √3, 1, 1/√3, 0. సో ఇది గైస్, ఈ సింపుల్ ట్రిక్ని గుర్తుపెట్టుకుంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అయితే వచ్చేసినట్టే. సో సీ యూ గైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోవద్దు. ప్రతి క్వశ్చన్ని నేనైతే సాల్వ్ చేసి చూపిస్తాను మీకు. సీ యూ గైస్.